హైదరాబాద్ చైతన్యపురి మూసి మధ్యలో ఉన్న శివాలయం వద్ద చిక్కుకున్న ఇద్దరు కూలీలను కాపాడారు జీహెచ్ఎంసీ డిఆర్ఎఫ్ సిబ్బంది. హైదరాబాద్లో కురిసిన భారీ వర్షాలకు మూసీ నది వరద ప్రవాహం పెరిగింది. దీంతో చైతన్యపురి శివాలయం దగ్గర కూలి పనులు చేస్తున్నటువంటి ఇద్దరు కూలీలు వరద ప్రవాహంలో చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న రెస్క్యూ టీం వరదలో చిక్కుకున్న వారిని రోప్ సహాయంతో కాపాడారు. వరదలో చిక్కుకున్న వీరయ్య, నరేంద్రలను కాపాడినందుకు స్థానికులు రెస్క్యూ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇక మూసీలో చిక్కుకున్న వీరయ్య, నరేంద్రలు నిర్మాణ పనులకు పురమాయించిన ఆలయ కమిటీకి తాము వరద ఉధృతిలో చిక్కుకున్నామని తెలియజేయడంతో ఆలయ కమిటీ వారు ఎల్బీ నగర్ జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సుజాత, చైతన్యపురి కార్పొరేటర్ రంగా నరసింహగుప్తాకు సమాచారం అందించారు. తర్వాత వారు రెస్క్యూ బృందాల కోసం హైడ్రాకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం రోప్ సాయంతో మూసీ నదిలోకి వెళ్లి చిక్కుకున్న వారిని కాపాడారు. నమస్కారం అండి. నేను డిప్యూటీ కమిషనర్ సరు నగర్ సుజాత. ఈ రోజు మనకు అనుకోకుండా కురిసిన వర్షానికి ఏమైందంటే మన ఫణిగిరి కాలనీలో 2వ శతాబ్దం నాటి శివాలయం ఉంటుందండి. ఆ శివాలయంలో నంది నిర్మాణం కోసం వీరయ్య, నాగేంద్ర అనే కార్మికులు అక్కడికి చేరుకొని వాళ్ళు పని చేయడం జరిగింది. అయితే మనకి 4:30 ఆ టైంలో కురిసిన వర్షానికి వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ వర్షం పెద్ద ప్రాబ్లం ఉండదని చెప్పి వాళ్ళు వాళ్ళ పనిలో నిమగ్నమయ్యారు. కాకపోతే వర్షం ఉధృతి పెరగడం, అలాగే మూసి వరద పెరగడంతో వాళ్ళు అక్కడే చిక్కుకుపోయారు. విషయం తెలిసిన స్థానికులు కార్పొరేటర్ గారికి సమాచారం ఇవ్వడంతో సార్ మాకు ఇన్ఫార్మ్ చేశారు. మేము వెంటనే డిఆర్ఎఫ్ టీమ్ ని, అలాగే కంట్రోల్ రూమ్ ని, మా ఇంజనీరింగ్ ప్లస్ మా ఎలక్ట్రికల్ సిబ్బంది వాళ్ళంతా కూడా సకాలంలో చేరుకున్నాము. అలాగే మన రంగనాథ్ గారు కానీ, మేయర్ మేడం కానీ, కమిషనర్ గారు కానీ మాకు వెంటనే సహాయంలో డిఆర్ఎఫ్ టీమ్ ని పంపించి డిఆర్ఎఫ్ సహాయంతో మేము వాళ్ళని బయటికి తీసుకురాగలిగామండి. మనకు సుమారుగా 6 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఒక ఇద్దరు వ్యక్తులు ఇక్కడ నదిలో నీళ్ల మధ్యలో చిక్కుకున్నట్లు కంట్రోల్ రూమ్ నుంచి, హైడ్రా కంట్రోల్ రూమ్ నుంచి మాకు కాల్ వచ్చిందండి. ఇమీడియట్లీ కాల్ కి రెస్పాండ్ అయ్యి మనకు ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ ఈ వాటర్ లో భాగంగా, అంటే ఈ వాటర్ రెస్క్యూలో భాగంగా చెట్లు పడిపోవడం, వీటి పనిలో నిమగ్నమైన దగ్గరలో ఉన్న ఒక వెహికల్ ని ఇక్కడికి టర్న్అవుట్ చేయడం జరిగింది. వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చి చూసారో ఒక ఇద్దరు వ్యక్తులు సుమారు ఒక 50 మీటర్ల దూరంలో నీళ్ల మధ్యలో చిక్కుకోవడం జరిగింది. సో ఇమీడియట్లీ మన దగ్గర ఉన్న తాళ్ల సహాయంతో వాళ్ళు ఒక ఇద్దరు వ్యక్తులను రక్షించడానికి ఇక్కడ నుంచి ఒక ఇద్దరు వ్యక్తులను తాళ్లతో కట్టి అక్కడికి పంపించడం జరిగింది. వాళ్ళు ఆ ఇద్దరు వ్యక్తులను జాగ్రత్తగా తీసుకుని రావడం జరిగింది. సార్ మేము పొద్దుగాల వచ్చేటివి మధ్యాహ్నం వరకు మెటీరియల్ వేసుకున్నాం సార్. అక్కడ మెటీరియల్ వేసుకుని మధ్యాహ్నం ఈ రోజే సార్, ఈ రోజు ఒక రోజుతో అయిపోయేది, అది అయిపోద్ది అనుకుని పొద్దుగాల మెటీరియల్ మోసాలకు లేట్ అయింది. అక్కడ ఏదో విగ్రహం పెట్టడానికి, నంది విగ్రహం పెట్టడానికి పిల్లర్ ఏమన్నారు సార్. అది అయితే వేసుకున్నాం. మధ్యాహ్నం మళ్ళీ అన్నం తిని వచ్చినాం సార్. వచ్చి పెడుతుంటేనే వర్షం వచ్చింది. ఆ పై నిలబడ్డాం. వర్షం వెళ్ళిపోయినాక కాసేపు నిలబడి వెళ్ళిపోయినాం సార్. అప్పుడు వాటర్ లేవు. అతలికి పోయి కొద్దిగా మాలు కలుపుకొని ఇంకొక అరగంట పని ఉండే సార్. అరగంట చేపట్లు చేసుకుని బయటకు వద్దాం అనుకున్నాం. మేము పని చూసుకుంటా ఉన్నాం. ఈ లోపు నీళ్ళు ఫుల్ అయిపోయినాయి సార్. బయటికి వద్దామంటే ఇంకా నీళ్ళు ఫుల్ గా అయిపోయినాయి. సాయంత్రం 4:30-5 గంటల మధ్యలో స్థానిక కాలనీ పెద్దలు కృష్ణారెడ్డి గారు సమాచారం ఇవ్వగానే ఇద్దరు మనుషులు మూసి శివాలయం దగ్గర చిక్కుకున్నారని చెప్పి తెలవగానే నేను రావడం, మన ఫైర్ టీం శ్యామ్ గారు వీళ్ళందరూ వచ్చి అక్కడ ఉన్న ఇద్దరు చిక్కుపోయిన మనుషులను ఏ అపాయం లేకుండా జాగ్రత్తగా వాళ్ళను తమ ప్రాణాలను పణంగా పెట్టి అక్కడికి వెళ్లి రెస్క్యూ చేసి వాళ్ళని తీసుకొచ్చారు. వారికి ఈ రెస్క్యూలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే ప్రాణాలు తెగించి వరద ఉధృతి ఎంత ఎక్కువ ఉన్నా అని అక్కడ వాళ్ళ ప్రాణాలను అడ్డం పెట్టుకున్న ఆ 2 ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళు తీసుకున్న ప్రయత్నం చాలా గొప్పది. ఎందుకంటే వాళ్ళు తమ ప్రాణాలను లెక్క చేయకుండా వారి ప్రాణాలను కాపాడాలనే సదుద్దేశం ఇది. ప్రతి ఒక్కరు కూడా మనం అలవర్చుకోవాలి. ఎందుకంటే ఇలాంటి కష్టకాలంలోనే కదా మనం ఇక్కడ వారికి సహాయపడేది. కాబట్టి పేరు పేరున ఈ యొక్క రెస్క్యూ టీమ్ లో పాల్గొన్న జిహెచ్ఎంసీ సిబ్బందికి, ఫైర్ సిబ్బందికి, డిఆర్ఎఫ్ సిబ్బందికి ముఖ్యంగా, ఎందుకంటే ఒక్క ఫోన్ కాల్ తోడే రంగనాథ్ గారు ఫోన్ లేపి మాట్లాడము, ఒక ఫోన్ కాల్ తోడే మేయర్ గారు లేపి మాట్లాడము, ఒక ఫోన్ కాల్ తోడే జెడ్సీ గారు మాట్లాడము, వీరందరూ కూడా సకాలంలో స్పందించారు. కాబట్టి ఒక 2 ప్రాణాలను కాపాడగలిగినాము. ఈ యొక్క రెస్క్యూలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా